జ్ఞానం కొదువైన ఎడల నన్ను అడగండి, నేను మీకు అనుగ్రహిస్తాను అని చెప్పడం మనం పరిశుద్ధ గ్రంథంలో చూస్తూ ఉన్నామన్నమాట. కనుక జ్ఞానం ఇచ్చే దేవుడి దగ్గరికి మనం రావాలి, జ్ఞానముతో వెలిగించే దేవుని దగ్గరికి మనం రావాలి. తెలివిని కలిగించు, నన్ను దివ్యగా వెలిగించు. గనుక మనకి తెలివిని జ్ఞానముని ఇచ్చే దేవుని వద్దకు మనం వచ్చేవారిగా ఉండాలి. అంతేగాని మూర్ఖుల సహవాసము కలిగి మనము ఉండకూడదు. అది చెడు నడతకు, చెడు మార్గమునకు, అలాగే పాపపు జీవితానికి, చీకటి జీవితానికి మనల్ని నడిపించేదిగా కనిపిస్తూ ఉంది. కనుక మన సహవాసం ఎలాగ ఉండాలంటే జ్ఞానము కలిగిన సహవాసముగా ఉండాలి, తెలివి కలిగిన సహవాసములాగా ఉండాలి. మీరందరూ ఏమని కోరుకుంటారు? మా బిడ్డ జ్ఞానం కలగవాడుగా ఉండాలనుకుంటారు, కానీ మూర్ఖుడులా కానీ, చెడిపోయిన వాళ్ళే కానీ, తెలివి లేని వాళ్ళగా ఉండాలని కోరుకుంటారా మీరు? ఎవరు కూడా, ఏ తల్లి తండ్రి కూడా కోరుకోరు. ఏమని కోరుకుంటారు? నా కొడుకు